బ్రహ్మార్పణం. బ్రహ్మ పంచాక్షరి. జ్ఞానేంద్రహారాయ అతీతతత్వాయ వైరాగ్యరాగాయ విశ్వాత్మకాయ సత్యాయ శాంతాయ హృదయాంతరాయ తస్మై విరాగాయ విశ్వాత్మకాయ. ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం మన యొక్క జ్ఞానేంద్రియాన్ని హారాలుగా ధరించి ఉన్నవాడు. అంటే మన లోపల ఉన్నటువంటి బ్రహ్మస్వరూపము మన యొక్క జ్ఞానేంద్రియాలనే హారాలుగా ధరించాడు. అంటే ఆ ధరించిన వాడవు నీవే, ఆ బ్రహ్మస్వరూపుడివి నీవే, నీ ఇంద్రియాన్ని నీవు ధరించావు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు దీన్ని బట్టి? ఇంద్రియలోలుడివి కావద్దు, ఇంద్రియాల్ని నీవు ధరించావు కేవలం ఆభరణాల్లాగా, వాటిని నువ్వు ఉపయోగించుకో, నీతో నీవు ఉండు, నీవే అనంతుడివని తెలుసుకో, నేనే నీవని గ్రహించు అని చెప్తున్నాడు మనకి. వైరాగ్య రాగాయ విశ్వాత్మకాయ. అక్కడ పరబ్రహ్మ స్వరూపం వైరాగ్య స్వరూపం. అట్లే విశ్వం అంతా కూడా, ప్రతి సృష్టి అంతయు కూడా ప్రతి దానిలోనూ నిండి అఖండంగా ఉన్నాడు. నిండి ఉండటం, మూలం అయి ఉండటం, అది కూడా అఖండంగా ఉండటం. విశ్వం అంతా కూడా అఖండాత్మగా ఉన్నాడు. నీవు కూడా నేనే అయి ఉన్నావు కాబట్టి అంతా నీవే ఉన్నావు. నీవు బాహ్యనేత్రాలతోటి విశ్వాన్ని భిన్నంగా చూడకు. అక్కడ భగవంతుడు ఎలా రక్షిస్తాడు అంటే కనుక నీ దృష్టి నుంచి నిన్నే, నీ దృష్టి సవరించడం ద్వారా నిన్ను సవరించటం, నీ బాహ్య దృష్టి నుంచి కాపాడడం ద్వారా నిన్ను కాపాడడం చేస్తాడు. అక్కడ భగవంతుడు మనల్ని కాపాడడానికి ఏకైక ఆయుధం ఏంటి అంటే కనుక నీ స్వరూపమే ఆయుధం. నీ స్వరూపంగా నిలబట్టం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. నీ స్వరూపం తన స్థితిలో తానుంటే, తనతో తానుంటే ఏది ఏమీ చెయ్యలేదు. అంటే అక్కడ ఎక్కడ వచ్చింది? చిన్నపాటి చలనం అన్నింటినీ తెస్తుంది. చలనం ఎందుకు వస్తుంది అంటే కనుక నీవు అక్కడ దేహతాదాప్యం చెందడం వలన చెలిస్తావు. ఈ చూస్తున్నది, జరుగుతున్నది, కనిపించేది, వినిపించేది అంతా నిజం అనుకోవడం వలన నువ్వు చెలించావు. చెల్లించడం వలన ఇవి నిజం అనుకున్నావు. దానివలన ఏమైంది? నీ రక్షణ స్థితి నుంచి నువ్వు తప్పుకున్నావు. భగవంతుడు నా స్వరూపమైన నీ స్వస్వరూపంగా నీ ఉండు, అదే రక్షణ అని చెప్పాడు. కానీ నువ్వు ఈ 24 తత్వాల్లో దేనికో నువ్వు చెల్లించడం వలన రక్షణ స్థితి నుంచి నువ్వు జారుతున్నావు. అందువలన భగవంతుడు అన్నింటా అందరిలో అంతటా ఉన్నాడు కాబట్టి నేను ఎవరి కోసం దేనికి నేను చెల్లించాను, ఆ అఖండ స్వరూపాన్ని నేనే అయి ఉన్నాను. ఇంకా భగవంతుడి కోసం తప్ప నేను దేనికి కూడా చెల్లించే పని లేదు అని నువ్వు గ్రహించాలి. భగవంతుని కోసం చెల్లించిన అవసరం లేదు, భగవంతుడికి తప్ప నువ్వు దేనికి చెల్లించే పని లేదు. ఎందుకు? ఈ బాహ్య దృష్టితోటి చూసి చెల్లించేదంతా కూడా వ్యర్థమే అని తెలిసింది. అంతర్ముఖంగా అంతర్దృష్టితోటి చూసినప్పుడు ఉన్నది నేనే అని తెలిసింది. ఇక నిశ్చలంగా నిశ్చల స్థానంలో ఉండటం తప్ప నీకై నువ్వు చేసేది లేదు. నువ్వు చేసిన మార్పు చెందని దానికోసం చేసేది లేదు. అంటే నువ్వు దేనికై చింతించినా వృధా అని తెలియజేస్తున్నాడు. నీతో నువ్వు ఉండు. నీ స్థితి నుంచి దిగజారుతున్నప్పుడు దిగజారకుండా ఏదైనా మార్గం ఉంటే దానికోసం నువ్వు ఆలోచించాలి తప్ప అసలు ఆలోచనే దిగజార్చేదని నువ్వు గ్రహించి ఆలోచన రహిత స్థితిలో ఉండటమే. అంటే భగవంతుని స్థితికి బాహ్యంలో ఏం చేసినా వృధాయే. నిశ్చల మౌనం ఒకటే బ్రహ్మస్వరూపంగా ఉండటం. అందువల్ల ఇక్కడ అతీత తత్వాయ అని చెప్తున్నాం మనం. అంటే భగవంతుడు తనతో తాను, తన స్థితిలో తాను ఎలా ఉండగలిగాడు అంటే అతీతంగా ఉండటం వలన. ఇక్కడ మనం కూడా మనం తెచ్చుకున్నటువంటి మన యొక్క ప్రకృతితో సంబంధమైనటువంటి దేహాన్ని కానీ, దేహ లక్షణాలను కానీ, ప్రకృతిని కానీ దేనిని కూడా దర్శించిన, దానికై చింతించినా కూడా మనని మనం మూసివేసుకుంటున్నాం. కాబట్టి అతీతంగా ఉండాలి. అక్కడ
సత్యాయ శాంతాయ హృదయాంతరాయ తస్మై విరాగాయ విశ్వాత్మకాయ. అంటే సర్వహృదయాంతరాల్లో ఉంటూ కూడా సత్యస్థితిలో శాంతంగా విరాగత్వంతో ఉంటున్నాడు పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మం నీవే కాబట్టి ఆ లక్షణాలతో ఉండటమే. స్వధర్మం అంటే ఏమిటి? భగవంతుని లక్షణాలతో నువ్వు ఉండటమే నీ స్వధర్మం. అక్కడ భగవంతుడు విరాగత్వంతో ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపం. నీవు పరబ్రహ్మ స్వరూపమే, విరాగత్వంతో ఉండాలి. అందరి హృదయాంతరాల్లో ఉన్నాడు, నువ్వు ఉండే ఉన్నావు. నువ్వు ప్రత్యేకించి నువ్వు అందరి హృదయాల్లోకి నువ్వు ప్రవేశించే పని లేదు, ఉండే ఉన్నావు. తన ఉండే ఉన్న స్థితిని నీకు అందిస్తున్నాడు. కావున అంతా నేనే అని చెప్పి నువ్వు దేనికి చెలించకూడదు. అట్లే విశ్వాత్మకాయ, ఈ కనిపించే విశ్వం అంతా కూడా తానే ఆ బ్రహ్మస్వరూపంగా మూలంగా ఉన్నాడు భగవంతుడు. నీవు కూడా ఆ భగవంతుని స్వరూపానివే. అంటే సృష్టి అంతటా నీవే ఉన్నావు కాబట్టి సృష్టికే నీవు చెల్లించిన అవసరం లేదు. నీవు అన్యంగా భావించినప్పుడు, అన్యదృష్టి నీలో కలిగినప్పుడు మాత్రమే అక్కడ నీవు రెండవ దాన్ని నువ్వు కోరుతున్నావు. అసలు అన్యంగా చూడకపోతే, అన్యం లేదని నువ్వు సత్యాన్ని గ్రహిస్తే అక్కడ చెల్లించే పని లేదు. అన్యం ఉన్నందువల్లనే, ఉందని భావించినందువల్లనే నువ్వు చెల్లిస్తున్నావు. అన్యం లేదని గ్రహించు. ఎందుకంటే అక్కడ బ్రహ్మస్వరూపమే విశ్వాత్మ అని మనం చెప్పుకుంటున్నాం. విశ్వమంతా అఖండాత్మగా నిండి ఉన్నాడు. నీతో సహా నువ్వు ఆ బ్రహ్మస్వరూపానివే, అంటే అనంత స్వరూపానివే. ఈ సృష్టిని చూసి చెలించి ఈ విశ్వాత్మ నుంచి తప్పుకునే కన్నా సృష్టిని బ్రహ్మ మూలంగా దర్శించి ఇక్కడ బ్రహ్మంలో నిశ్చలంగా ఉండడం మంచిది కదా అని నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ విరాగత్వం, భగవంతుడు తత్వం ఏంటి? స్వధర్మ నడతంటే విరాగత్వం. దేని పట్ల కూడా అక్కడ రాగం లేదు. అమ్మ ఏం చెప్తారు? బ్రతికున్నవాడి గురించి కానీ మరణించిన వాడి గురించి కానీ నాకు ఏమీ లేదు అంటే అక్కడ స్థితప్రజ్ఞత తత్వంతో ఉండాలి. అక్కడ ద్వేషం, రాగం ఏది వచ్చినా దేనికైనా నీవు కదలాలి. కదిలినప్పుడు నువ్వు దిగజారుతున్నావు. అంటే నీ అఖండ స్థితి నుంచి నీ చలనం నిన్ను దిగజారుస్తావు. నువ్వు నిశ్చలంగా ఉన్నప్పుడు అఖండంలో కలిసి ఉన్నావు. అంటే నీవు అంతా నేనే అనే స్థితికి నువ్వు ఒక మెట్టు ఎక్కువ. ఎప్పుడైతే నీలో ద్వంద్వాల్లో ఏదో ఒకటి చెలరేగిందో అప్పుడు మరలా మెట్టు దిగుతున్నావు. అంటే ఎక్కడం దిగడమునా అని నువ్వు తెలుసుకోవాలి. ఇంకా మరలా ఎక్కిన మెట్టు మనం దిగకుండా ఊర్ధ్వస్థితికే మనం ప్రయాణించాలి తప్ప అదో గతికి నువ్వు దిగజారకూడదు. మనం ఎంతసేపు కూడా మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధ్యాన స్థితితోటి నువ్వు అఖండాత్మకేసే నువ్వు ప్రయాణించాలి. మన జన్మని అమ్మ ప్రసాదించిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బ్రహ్మార్పణం. మనోబుద్ధేంద్రియ ప్రకాశకాయ విశుద్ధి చక్ర ప్రతిష్ఠితాయ నిర్గుణాయ స్వధర్మనిష్ట సేవితాయ తస్మై విరాగాయ విశ్వాత్మకాయ. ఇక్కడ మనోబుద్ధేంద్రియ ప్రకాశకాయ అంటే ఈ యొక్క మనోబుద్ధులకి ప్రకాశాన్ని అందించువాడు బ్రహ్మస్వరూపము. విశుద్ధి చక్ర ప్రతిష్ఠితాయ అంటే మన యొక్క విశుద్ధి చక్రంలో ప్రతిష్ఠితుడై ఈ సప్తచక్రాలలో ఉన్నవాడు, హృదయ స్థానంలో ఉన్నవాడు ఉండి ఈ యొక్క దేహం అంతటికీ కూడా శక్తినిస్తూ అలాగే ప్రతి జీవిలోనూ కూడా ఉన్నాడు. అది కూడా అఖండంగా ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రతి జీవిలో ఉన్నాడు అనుకుంటున్నామో అక్కడ మనకి అర్థం కావట్లేదు. అందరూ కూడా బాహ్య ప్రపంచంలో అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అని మాట వరకు అనగలుగుతారు. కానీ ఎవరిలో ఉన్నవాడిని వాడు తెలుసుకోడు. ఇక్కడ జ్ఞానం ఏం చేస్తుంది? అందరి సంగతి తీసి నీ సంగతి నువ్వు చూసుకో. నీలో ఉన్న బ్రహ్మస్వరూపాన్ని దర్శించు, అదే నీవుగా ఉండు అని మనకు బోధిస్తోంది.
ఇప్పుడు ఎవరిలో ఉన్నవాడిని వాడు చూస్తున్నాడు, వాడే నేనని గ్రహిస్తున్నాడు, వాడి లక్షణాలతోటే నడుస్తున్నాడు, వాడిగానే మిగిలిపోతున్నాడు. అందువల్ల ఇక్కడ మనలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనం తెలుసుకున్నాం. ఇక్కడ ప్రతి అణువణువు కూడా ఆ బ్రహ్మమే శక్తినిస్తోంది. ఈ బ్రహ్మము వల్లనే ఈ దేహం నిలబడింది. ఎన్నాళ్ళు మనం ఏమనుకున్నాం, భగవంతుని వలన ఈ దేహం, ఈ ఆయువు, ఇదంతా మనకి ఎలాగా ఉంది అని మనం అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, భగవంతుని స్వరూపం మనమే, ఆ బ్రహ్మస్వరూపం మనమే, మనం ఈ శరీరానికి శక్తినిస్తున్నాము అని అర్థమైంది. ఇక్కడ నేను బ్రహ్మాన్ని, నేను దైవ స్వరూపాన్ని అంటే ఎంతవరకు? నీ యొక్క దైవత్వం నీవు నిలబట్టుకే, నీవు నిలబడి ఆ లక్షణాలతో నీ శరీరాన్ని, నీ మనసుని వశంలో ఉంచుకుందుకే. అందరూ అదే ఉన్నారు కాబట్టి ఇది వ్యక్తమయ్యేది కాదు. ఈ యొక్క దైవీ తత్వం నీవు తెలుసుకుని నీ జన్మోద్ధరణకి ఉపయోగించుకుందుకి నీలో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి ఆ యొక్క దైవతత్వాన్ని అమ్మ నీకు తెలియజేస్తున్నారు. ఈ తెలియజేసేది దేనికి అంటే నీ జన్మోద్ధరణకి, అంతకు మించి ఉపయోగపడదు. ఎందువలన నీకు తెచ్చేసుకున్నటువంటి రాతలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఇది నీ జన్మోద్ధరణకి తప్ప దేనికి ఉపయోగపడదు. అంటే భగవంతుడు నువ్వు రాసుకో, అనుభవించుకో అని వదిలేశాడు. ఈ రాయడం, అనుభవించడం నేను ఈ పరంపరని తెంచుకుంటాను అని మనం ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఆశ్రయించాం, తెలుసో తెలియకో. ఆశ్రయించినప్పుడు ఈ పరంపర ఎలా తుంచబడుతుంది అంటే నీలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపంగా నీ ఉన్నప్పుడు, అనగా నావలే నీ ఉన్నప్పుడు తుంచబడుతుంది అనేటటువంటి అవకాశాన్ని నిగూఢంగా పెట్టి ఉంచాడు. ఇది కేవలం సద్గురువు రూపాన తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క సద్గురువుని వీడు మోక్షకాంక్ష కలిగినప్పుడు చేరతాడు, అలా నియమించబడి ఉంది. మనం తెలుసుకుందికి అర్హత ప్రాప్తించి మనం అమ్మ చెంతను చేరడం, అమ్మ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ తెలుసుకున్నటువంటి స్వరూపంగా నడవటమే, అంతకు మించి ఇది దేనికి ఉపయోగించేది కాదు. ఆ స్వరూపంగా నువ్వు ఉండి, నువ్వు ఉంటున్నానా లేదా నువ్వు చూసుకుంటూ, నువ్వు లేకపోతే సరిచేసుకుంటూ నీవు పరబ్రహ్మ స్వరూపంగా నువ్వు మిగిలిపోవాలి. అంటే ఇన్నాళ్ళు మనలో దైవం ఉంది అని మనం అనుకున్నాం, కానీ ఆ దైవమే నేను. అందువలన నేనే ఈ దేహాన్ని ఎలా నడిపించుకోవాలో, అక్కడ ఆరోగ్యంగా ఉంచుకోవడం, పవిత్రంగా ఉంచుకోవడం, స్వచ్ఛంగా ఉంచుకోవడం, ఇదంతా నా చేతుల్లో ఉంది. మనసుని గుణరహితంగా ఉంచుకోవడం, కేవలం మనసు అనే దానిని బ్రహ్మీ స్థితిగా ఉపయోగించుకోవడం, అలా నీవే పరబ్రహ్మ స్వరూపమై నీ మనోబుద్ధులని నీవు నడిపించుకోవాలి. అంటే భగవంతుడు ఉండి మనని చూస్తున్నాడు అనుకునే దగ్గర నుంచి నీవే భగవంతుడి స్థానానికి వచ్చి నువ్వే దేహ మనోబుద్ధుల్ని చూసుకునేటటువంటి పరిస్థితి ఇది. అందువలన ఏ శరీరానికి ఏం కావాలో నీకు తెలియబడింది. నీ యొక్క దేహానికి ఒక ఆరోగ్యవంతమైన ఆహారం, వ్యాయామం. నీ సూక్ష్మ శరీరానికి భగవంతుని స్మరణ కేవలం, ఆలోచనలు లేని స్థితి. నీ బుద్ధికి అక్కడ మూలాన్ని వీడనటువంటి దృష్టి. ఆ యొక్క బుద్ధి మూలం బ్రహ్మమై ఉంది కాబట్టి బ్రహ్మీ స్థితిని మర్చిపోయినటువంటి బుద్ధి ఉండేలాగా నీలో ఉన్నటువంటి వాటిని బ్రహ్మంగా నీవు నడిపించాలి. బ్రహ్మంగా నడవాలని తెలుసు. బ్రహ్మంగా నడవడం అంటే ఏమిటి అంటే నీలో ఉన్న ఈ జీవతత్వాల్లో కొన్నింటిని బ్రహ్మంగా మలచుకుని, బ్రహ్మంగా వాటి నుంచి నువ్వు జీవితాన్ని కొనసాగిస్తూ అక్కర్లేనివి నువ్వు వదిలేసుకోవాలి. కావలసిన వాటిని నువ్వు ఉపయోగించుకోవాలి.
ఈ ప్రకృతి, ఈ పంచభూత శక్తులు మనకి జన్మోద్ధరణకి ఉపయోగపడడానికే ఉన్నాయి. జీవత్వాన్ని అనుభవించడానికి మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు అదే తత్వాన్ని బ్రహ్మత్వానికి మనం ఉపయోగించుకుంటున్నాం అని ఉపయోగించుకోవాలి. ఇంకా నీకు సహకరిస్తాయి. ప్రకృతిని ఒక దేహంగా అనుభవించడానికైతే అక్కడ నీకు ఇబ్బంది, కానీ బ్రహ్మీ స్థితిని అనుభవించడానికి ఇంకా నీకు ఉపయోగపడుతుంది. బ్రహ్మీ స్థితిని అనుభవించడానికంటే సర్వదేవతలకు కూడా ఆనందకరమే. అందువలన నీవు అందరూ హర్షించదగ్గ విధంగా నీ జీవితాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. అప్పుడు అందరూ సహకారులే అవుతారు, వ్యతిరేకులు ఎవరు ఉండరు. అందువలన ఇక్కడ విశుద్ధి చక్ర ప్రతిష్ఠితాయ నిర్గుణాయ స్వధర్మనిష్ట సేవితాయ. ఈ నిర్గుణుడు నిర్గుణత్వంగా జీవించాలి అంటే గనక నువ్వు తెలుసుకున్నావు నేను నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని అని. తెలుసుకున్నప్పుడు ఆ విధంగా జీవించాలి అంటే ఏ విధంగా జీవిస్తే నిరాకారం లెక్క వస్తుందంటే స్వధర్మం. ఎందువలన నీవు బ్రహ్మమై ఉన్నావు కాబట్టి బ్రహ్మ లక్షణంతో నడుచుకోవాలి. అక్కడ బ్రహ్మ లక్షణం అంటే ఏమిటి? నీ జీవితానికి నువ్వు చెలించక నిశ్చలంగా ఉండు. నిశ్చలంగా ఉంటూనే నీ జీవితాన్ని ఎలా కొనసాగించాలో అలా కొనసాగించు. నీవు మౌన స్వరూపుడివి, మౌనంగా ఉంటూనే మాట్లాడు. అమ్మ ఏమంటారు? నేను మాట్లాడని వాడినే అని చెప్తారు. అంటే జీవితానికి నేను మాటను ఉపయోగించుకుంటున్నాను, కానీ నేను మౌన స్వరూపుని అనేటటువంటిది నీకు అనుభవానికి రావాలి. నేను నిశ్చల స్వరూపాన్ని, ఈ తెచ్చుకున్నటువంటి జీవితానికి నేను చెల్లిస్తున్నాను అనేటటువంటి స్థితి నీకు తెలియాలి. అంటే నీ జీవతత్వాన్ని నువ్వు వాడుకుంటున్నావు తప్ప మునిగిపోవట్లేదు. అలా నీ బ్రహ్మీ స్థితికి ఉపయోగించుకున్నప్పుడు అవి సద్వినియోగం అవుతాయి, లేదంటే అవే నిన్ను ముంచేవిగా ఉంటాయి. ఏ వస్తువైనా ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తే నీకు ఉపకారం జరుగుతుంది, లేదా అపకారమే జరుగుతుంది. ఆ ప్రతి వస్తువు యొక్క ధర్మం అది. అందువలన నీ శరీరం అనేటటువంటి పనిముట్టుని ఏ విధంగా ఉపయోగించాలి, నీ మనసుని బుద్ధిని ఏ విధంగా ఉపయోగించాలి అనేటటువంటిదే ఇక్కడ సాధన. అందువలన నీవు ఈ స్వధర్మంతో నడిచినప్పుడు ఈ నిర్గుణ తత్వం నీలో నిలబడుతుంది. తస్మై విరాగాయ విశ్వాత్మకాయ అంటే సృష్టి అంతటా కూడా వ్యాపించి ఉన్నను బ్రహ్మము విరాగత్వంతో ఉన్నాడు. నేను కూడా ఈ సృష్టి యొక్క తత్వంతో ఈ శరీరం ఉంది, అయినప్పటికీ కూడా నేను విరాగత్వంతో ఉంటాను. దేహం పట్ల కానీ, దేహ బంధుజనం పట్ల కానీ, దేహ లక్షణాల పట్ల కానీ ఎవరితోనైనా నేను విరాగత్వంతో ఉంటాను. ఎందుకంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే కనుక, నేను ఎవరినైతే స్తుతిస్తున్నానో ఆ యొక్క బ్రహ్మం నేనే కనుక నేను ఈ లక్షణాలతో ఉండాలి. ఇక్కడ మనోబుద్ధులకి ప్రకాశాన్ని అందించేది నేనే, విశుద్ధి చక్రంలో ప్రతిష్ఠితుడనై ఉన్నది నేనే, నిర్గుణ తత్వాన్ని నేనే, స్వధర్మనిష్టతో నడవలసింది నేనే, విశ్వమంతా వ్యాపించి ఉన్నది నేనే. మనం ఈ లక్షణాలతోటి మనం గుర్తుంచుకుని నడవడమే ఈ లక్షణాలని. బ్రహ్మార్పణ. బ్రహ్మార్పణం. నిరాకారాయ స్థితప్రజ్ఞతాయ ప్రకాశాయ మనోవ్యధ నాశనాయ జ్ఞానశబ్దాయ కాలధ్వజాయ తస్మై విరాగాయ విశ్వాత్మకాయ. ఇక్కడ నిరాకారాయ స్థితప్రజ్ఞతాయ, అక్కడ పరబ్రహ్మ స్వరూపం స్థితప్రజ్ఞతతోటి అంటే దేనికి చెల్లించకుండా మనం జీవలక్షణాలకి చెల్లిస్తున్నాం. పరబ్రహ్మం జీవత్వం లేనివాడు, చెల్లించినవాడు. మరి ఆ పరబ్రహ్మం మనమే అయినప్పుడు ఈ జీవత్వానికి చెల్లించకూడదు అని మనం తెలుసుకోవాలి, స్థితప్రజ్ఞతతో ఉండాలి. అదే నీ యొక్క ఆత్మధర్మం, స్వధర్మం. ప్రకాశాయ మనోవ్యధ నాశనాయ అంటే బ్రహ్మస్వరూపం ప్రకాశవంతమైనది,
మనోవ్యధని నాశనం చేసేది. ఇక్కడ మనోవ్యధ అంటే ఏమిటి? అంధకారం, భ్రాంతి, ఆ యొక్క చీకటిని తరిమివేసేది ఈ బ్రహ్మ ప్రకాశం. అంటే ఇక్కడ జ్ఞానాన్ని మనం ఆచరించినప్పుడు ఆ ప్రకాశం నీ యొక్క గత భ్రాంతిని తొలగిస్తుంది. మనకి భయభ్రాంతులు అంటాం. మన లోపల ఉన్నటువంటి భయభ్రాంతులకి కారణం ఏమిటి అంటే మన యొక్క చేసుకున్నటువంటి గతమే. గతం వల్లనే మన లోపల ఈ భయభ్రాంతులు కలుగుతూ ఉంటాయి. దానికన్నా అంధకారం ఏముంది? అటువంటి అంధకారాన్ని, ఆ చీకటిని ఈ బ్రహ్మ ప్రకాశం ఒక్కటే తరిమివేయగలదు. బాహ్యం నుంచి చెప్పినటువంటి ధైర్యం కొంత సమయమే ఉంటుంది. నీ లోపల ఉన్నటువంటి నీ ఆత్మ ప్రకాశంతో కూడినటువంటి ధైర్యం ఎల్లవేళ్ళ ఉంటుంది. ఎందుకంటే నీ ఆయుధం నీ వద్దే ఉంది. అసలు ఆ ఆయుధమే నీవు. అంటే ఆ గతాన్ని తెంచుకుంటూ ఉండేటటువంటి ఆయుధానివి నీవు. అందువలన నీవు గతం పరంపర వదలాలి. నన్ను బ్రహ్మస్వరూపునిగా నిలవనివ్వటం లేదు ఈ గతమని నువ్వు తెలుసుకోవాలి. ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ జన్మ అయిపోతే మరలా ఇంకో జన్మలోనూ ఇదే కొనసాగుతూ ఉంటుంది. ఎప్పటికీ తెంచుకోలేరు. ఒక్క బ్రహ్మజ్ఞానంతో నువ్వు విడివడి ఆ కాలాన్ని దాన్ని వెళ్ళిపోనిచ్చి నువ్వు బ్రహ్మంలో మిగిలిపోయేలాగా నువ్వు తయారవ్వాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక నీవు జీవలక్షణాలని వదిలిపెట్టడంలో గతం నీకు వదిలిపెడుతూ ఉంటుంది నిన్ను. ఇప్పుడు నువ్వు ఏదై ఉన్నావో దానిగా నువ్వు ఉంటే నిన్ను వదిలిపెట్టడం జరుగుతుంది. అంటే ప్రతి క్షణం నువ్వు బ్రహ్మంగా ఉండి గతం నుంచి పరంపరని తుంచుకుంటూ ఉండాలి. అంటే అది తుంచబడుతుంది. ఆ తుంచబడ్డమే మనకి శాంతిగా మనకి బాగుంది బ్రహ్మీ స్థితి అని అనుకుంటున్నదంతా కూడా గతం మనని పట్టుకోక తేలికబడి మనం ఆనందంగా ఉంటున్నాం. అంటే మనం ఎప్పుడూ కూడా ప్రకాశవంతులమే, మనం ఎప్పుడూ కూడా ధైర్యవంతులమే. అటువంటి స్థితిని మనలో గల ఈ యొక్క గతం లాగుతోంది, గతం మూసివేస్తోంది అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనోవ్యాధి ఎప్పుడు పోతుంది? నీవు బ్రహ్మ స్థితిలో ఉండి బ్రహ్మతత్వంతో నడుచుకుంటూ ఆ బ్రహ్మ ప్రకాశాన్ని నీ మనసుకి అందించగలిగినప్పుడు, అంటే నీ అంతరంగంలో నీ ఆత్మ ప్రకాశం అక్కడ అంతా వ్యాపించినప్పుడు అక్కడ ఇంతకుముందే వ్యాపించినటువంటి ఏదైతే గతముందో అది తొలగుతోంది. ఎంతకాలం అంటే నీవు ఉన్నంతకాలం తొలుగుతూ ఉంటుంది. నీవు బ్రహ్మస్వరూపునిగా ఉన్న క్షణం నిన్ను వదిలిపెట్టింది గతం. అలా ప్రతి క్షణం బ్రహ్మస్వరూపునిగా ఉండి గతంతో విడిపడి ఉండాలి. ఇక్కడ మనకి లైట్ వేయంగానే చీకటి తొలుగుతుంది అని మనకు తెలుసు. నీలో ఆత్మ ప్రకాశం వలన అక్కడ గతం అనేటటువంటి ఆ అంధకారం తొలగిపోయింది. అలా ప్రతి క్షణం కూడా నువ్వు బ్రహ్మధ్యాసలో నువ్వు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అంటే అంధకారం తొలగిపోతుంది, వెలుగులోకి నువ్వు ప్రయాణిస్తున్నావు క్షణక్షణం కూడా. అక్కడ ఆ వెలుగులో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అనుభవించగలుగుతున్నావు. తద్వారా ఇంకో మెట్టు ఎక్కుతున్నావు. అక్కడ ఎంతకన్నా వెలుగు ఉంటుంది. ఎందువలన నీవు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశమే నీకు మరలా అక్కడ కాంతిగా మారింది, నీ భవిష్యత్తుగాను. ఎందువలన ఇక్కడ శాంతిగా ఆనందంగా ఉన్నావు బ్రహ్మీ లక్షణాలతోటి. ఆ లక్షణాలే అక్కడ బాటపడింది. అంటే నువ్వు ప్రకాశ తత్వాన్ని నువ్వు నిర్మించుకున్నావు. అక్కడికి నీ గతం వెంటాడలేకపోతుంది. మరలా అక్కడ కూడా నువ్వు బ్రహ్మీ స్థితిలోనే ఉన్నావు. మరలా బ్రహ్మీ స్థితిని వీడితే మరలా నీ గతం అక్కడికి రాగలదు. అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చే రైట్స్ దానికి ఉన్నాయి. ఎందువల్ల నువ్వు చేసి నీవు నిక్షిప్తం చేసుకుని ఈ జన్మకు వచ్చావు కాబట్టి దాని నుంచి నువ్వు తప్పించుకునే మార్గం ఏమీ లేదు. నీవు బాహ్యంలో ఎన్ని దాన ధర్మాలు చేసినా ఆ దానం ధర్మం చేసినటువంటి ఆ ఫలితం ఎంత సమయం అయితే ఉంటుందో, అవతల వ్యక్తి ఎంతైతే నీవు ఇచ్చిన దాన్ని వాడు అనుభవించాడో అంత సమయం నిన్ను వదిలిపెడుతుంది వీధి. అంటే ఎంతకాలం అని
నువ్వు దానం ఇచ్చుకుంటూ నువ్వు గట్టెక్కగలవు? జీవితాంతం దానం ఇచ్చుకుంటూ గట్టు ఎక్కినప్పటికీ కూడా నీ లోపల ఉన్నటువంటి ఆధారం అయితే తెగదు, గతం యొక్క ఆధారం మాత్రం తెగదు. నువ్వు ఈ జన్మకి గట్టెక్కగలిగిన ఉన్నదంతా ఇచ్చుకుంటూ నీకు పరంపర మాత్రం తెగదు. కేవలం లోపల ఉన్నటువంటి బ్రహ్మస్వరూప ప్రకాశంతోనే నువ్వు పరంపరను తుంచుకోవాలి. అందువలన ఇది సూక్ష్మ సులభ మార్గం. నీకు భగవంతుడు ఇచ్చే ఉన్నది, నీకు ఇది పొందే అర్హత ఉన్నది. ఏ దేహానికి లేదు ఈ అర్హత. నేనే నువ్వు అని భగవంతుడు నీ లోపల పెట్టి ఉంచాడు. దాన్ని కేవలం మానవ దేహమే తెలుసుకోగలదు. ఆ విధంగా పరంపరని ప్రతి క్షణం కూడా బ్రహ్మంగా ఉండి బ్రహ్మజాసలో ఉండి తెంచుకుంటూ సాగుతూ ఉండాలి. ఇది పూర్తిగా తెంచేది కాదు. పూర్తిగా తెంచడం అంటే నీ ఆయువే. అందువలన మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయువు అయ్యే వరకు విధి ఉంటుంది. మరి ఆయువు అయిపోయాక ఇక్కడ నేను చేసేది ఏముంది? ఇప్పుడు ఆయువు ఉండగానే నేను ఈ బ్రహ్మీ స్థితిని అనుభవించాలి, దాంతో విడివడి ఉండాలి. కావున నేను బ్రహ్మ ఎరుకతో బ్రహ్మ లక్షణాలతో నడుచుకుంటూ సాధ్యమైనంతగా అక్కడ బ్రహ్మీ స్థితికి సంబంధించినవే చదవడమైనా వినడమైనా మననమైనా ఏదైనా కూడా బ్రహ్మీ స్థితికి సంబంధించినవే నేను ఉంటూ కాలాన్ని గడపాలి. వాటితోటి ఉంటూ ఈ పైన నాకు లభించినటువంటిది ఏదైతే ఉందో దానిని నేను నిర్వర్తిస్తూ సాగాలి. అలా ఉండగా ఉండగా నీ పరంపర గతం తెంచబడి ఈ బాటే వేసుకుని నువ్వు బ్రహ్మ ఎరుకని వీడేది ఉండదు, వీడినా నిన్ను పట్టుకునేది ఉండదు అన్నంతగా నువ్వు తయారవుతావు. ఇవన్నీ మనకు తెలియబడేవి కాదు, నీవు కొనసాగిస్తూ వెళ్తూ ఉండడమే. నీకు ఎప్పటికైనా నీకు బ్రహ్మబాట నిర్మితమవుతుంది, గతం తుంచబడుతుంది. నీవు జీవించి ఉండగానే జరగచ్చు. నీ తుది శ్వాస వరకును ఉండాలి. తుది శ్వాస లోపే నువ్వు బ్రహ్మ స్థితిని నిర్మించుకోగలుగుతావు, ఉండగలుగుతావు. అందువలన ఈ లెక్కలు మనకు తెలియవు కాబట్టి మనకి ఒక్కటే, మనం బ్రహ్మధ్యాసని వీడకూడదు, బ్రహ్మ ధ్యానాన్ని మానకూడదు, బ్రహ్మ లక్షణాలతోనే నడవాలి. ఇలా మనం మన జీవితానికి మన లోపల అంతరాత్మకి ధ్యాన స్థితిని పెట్టుకోవాలి. మన మనసుకి బ్రహ్మ ఆలోచనలతోటే బ్రహ్మ మననంతో సాగాలి. ఈ దేహం బ్రహ్మ విధులు నిర్వహించినప్పుడు బ్రహ్మ లక్షణాలతో నేను నడవాలి. అంటే నీ స్థూల సూక్ష్మ ఆత్మలకి నీవు 3ంటికి 3 పెట్టుకున్నావు. ఈ 3ంటికి కరెక్ట్గా జరుగుతున్నప్పుడు కారణ శరీరం దహించబడుతుంది, ఆత్మ ధ్యాన స్థితిలో ఉంటుంది, మనసు బ్రహ్మ ఆలోచనలతోటే ఉంటుంది మునిగి, దేహం బ్రహ్మ లక్షణాలతోనే నడుస్తుంది. అప్పుడు కారణ శరీరం అనేటటువంటిది ఆ విధి. కాబట్టి అదేమవుతుంది, అక్కడ నీకు పట్టుకుందికి నిన్ను ఎక్కడ చూసినా నువ్వు బ్రహ్మ మననంలోనే ఉన్నావు. కాబట్టి వీలు లేక అది నిర్వీర్యం అయిపోతూ ఉండాలి ప్రతి క్షణం కూడా. అంటే దానిని నిర్వీర్యం చేసేటటువంటి ఆయుధం నీ బ్రహ్మజ్ఞప్తి అని నువ్వు తెలుసుకోవాలి. ఆత్మని ఇన్నాళ్ళు చుట్టపెట్టింది, నీవు బ్రహ్మస్వరూపానివి భగవంతుడి స్వరూపానివి అని మరిచేలా చేసింది. ఇప్పుడు అమ్మ నీకు తెలియజేశారు నీవు బ్రహ్మస్వరూపానివని. దానిని మరువకు. అక్కడ ఏమైంది, కారణ శరీరం దాన్ని వదిలిపెట్టడం మొదలు పెడుతుంది. ఇక మనసును పట్టుకుందుకి, అంటే మనస్సు కారణ శరీర వశంలో నడుస్తుంది కాబట్టి దాని వశంలో ఉన్నటువంటి మనసు కష్టమైనప్పటికీ బ్రహ్మ స్మరణని వీడకుండా ఉన్నప్పుడు దానిని కూడా ఏమీ చేయలేదు. అంటే కారణ శరీరం నుంచి మనసు తప్పించుకుంది. ఇక స్థూలంలో జీవలక్షణాలు నెలకొని ఉన్నాయి.
ఈ జీవ లక్షణాలతోటే ఈ ఇంద్రియాలు ఈ బాహ్యానికి చూడడం, బాహ్యాన్ని కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది? శరీరం ఈ ధర్మంగా బ్రహ్మధర్మంతో నడిపించడం వలన దానిని కూడా ఏమీ చేయడానికి లేకపోయింది. అంటే చేసేది ఏమీ లేనప్పుడు నిన్ను వదిలిపెడుతోంది. అంటే నీవు చేసుకొచ్చింది నిన్ను ఏదైనా చెయ్యాలి అంటే నువ్వు బ్రహ్మస్మరణలో ఉంటావు కాబట్టి అది నిర్వీర్యం అయిపోతుంది. ఆ విధంగా నువ్వు బ్రహ్మీ స్థితిలో ఉండాలి. ఎక్కడా కూడా జీవితంలో అధర్మం వచ్చినా పట్టుకుంటుంది. మనసు తన స్వస్థానం అయినటువంటి ఆత్మ జ్ఞప్తిలో కానీ ఆత్మలయంలో కానీ ఉండకపోయినా పట్టుకుంటుంది. ఆత్మ తనని తాను మరిచినప్పుడు పట్టుకుంటుంది. నీవు 3 చోట్ల బ్రహ్మీ స్థితిని పరిచేసావు. ఇంకా ఆ గతానికి ఇక్కడ తావులేదు. అప్పుడు ఏమైంది? గతం రాని సమయంలో నువ్వు ఏదైతే బ్రహ్మీ స్థితిలో ఉన్నావో ఆ స్థితి, ఆ యొక్క కాంతి నీకు ముందుకు పరచబడింది. నువ్వు మళ్ళా దానిలోనే ప్రయాణించగలుగుతావు. మరలా ఆ స్థితి ఇంకొంచెం ముందుకి నువ్వు ఏదైతే పరుచుకుని వచ్చావో గతంలో దాన్ని తీసావు, కొత్తగా పరుచుకుంటున్నావు. ఇప్పుడు శ్రమగా ఉంటుంది కానీ తర్వాత సులభమవుతుంది. ఇల్లు కట్టినప్పుడే కష్టం, తర్వాత ఉన్నంతకాలం సుఖం. ఆ విధంగా నువ్వు బ్రహ్మ భవితవ్యాన్ని నిర్మించుకోవాలి. ఆ బ్రహ్మ భవితవ్యం నీవు తుదిశ్వాస వరకు ఆ నిలయంలో నివసించాలి. అదే అంతర్సన్యాసం, అదే నీ నిజతత్వం, అదే ఆత్మస్థితి. ఆ నిలయంలో నీవు అఖండ పరబ్రహ్మ స్థితిని నువ్వు అనుభవించగలుగుతావు. ఇంకా ఏ స్థితిలోనూ నువ్వు అనుభవించడానికి అక్కడ అవకాశం లేదు. నువ్వు బ్రహ్మత్వంతో నిర్మించుకున్న సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో అఖండ బ్రహ్మం నీకు తెలియబడతాడు తప్ప అంతకు మించి నీకు అవకాశం లేదు. బ్రహ్మత్వాన్ని అనుభవించే కాలం నీకు లేదు. కాలం అంతా నీకు విదే ఉంది. కాలం లేని అక్కడ ఏముంది? కాలం లేని కాలం అని ఎలా చెప్తాం మనం? కాలం లేని సమయం ఉందా అంటే అసలు లేదు. జీవితానికి సమయం చూసుకోకుండానూ గడవదు, సమయం లేకుండానూ మనకి గడవదు. కానీ కాలాతీతమైన పరబ్రహ్మ స్వరూపానికి సమయం లేదు. కాల మూలమై ఉంది, కాలానికి ఆధారమై ఉంది, సృష్టిని నడిపిస్తూ ఉంది, అట్లే నిన్ను నడిపిస్తూ ఉంది. ఇక్కడ సృష్టిపరంగా ఏకంగా నడిపిస్తోంది. ఎవరైతే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుని బ్రహ్మంగా నడుచుకుంటారో వారి స్వరూపం చేతే వారి జీవితం నడిపించబడుతుంది. అంటే వారు ఈ యొక్క లెక్కల్లో, కాలచక్ర లెక్కల్లో ఉండరు. ఆ విధంగా ఇక్కడ భగవంతుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనోవ్యధ నాశనాయ జ్ఞాన శబ్దాయ కాలధ్వజాయ. అంటే ఇక్కడ ఎటువంటిది? ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి ఒక శబ్దం వచ్చిందంటే అది జ్ఞానం కాక ఏమైంది? అక్కడ ఆ పరబ్రహ్మం ఉన్నాడని తెలియటికే ఈ శబ్దం అనేది ఏర్పడింది. నిరాకారుణ్ణి ఏదో విధంగా గుర్తించాలి. అన్నీ మూసివేసి ఉన్నాయి. అఖండంగా ఉన్న పరబ్రహ్మాన్ని పంచభూతాలు సృష్టి మూసివేసి ఉన్నాయి. మనం చూసినప్పుడు ఆకాశం కనిపిస్తోంది, గాలి తెలియబడుతోంది, పృథ్వీ జలం కళ్ళకు కనిపిస్తున్నాయి. కానీ వీటి నిండా నిండి ఉన్న పరబ్రహ్మం యొక్క స్వరూపం తెలియట్లేదు, వీటి మూలమైనటువంటి పరబ్రహ్మం తెలియట్లేదు. అట్లే నీలో కూడా ఉంది. అందువలన నిన్ను నీవు తెలుసుకుంటే సృష్టి అంతటా ఉన్న అఖండత్వం తెలియబడుతుంది. నీలో ఉన్న చిన్నపాటి ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకోనప్పుడు నీ ఆత్మమూలం సృష్టి మూలమైనటువంటి అఖండ బ్రహ్మం ఎలా తెలియబడుతుంది? అందువలన ఇక్కడ
భగవంతుడు నిన్ను నువ్వు తెలుసుకుంటే తప్ప తెలియబడ్డు, నిన్ను నువ్వు తెలుసుకుంటే తప్ప తరించడం అనేది జరగదు, నీతో నువ్వు ఉంటే తప్ప విధి వదిలిపెట్టదు, నీవు స్వధర్మంతో నడిస్తే తప్ప బ్రహ్మబాట నిర్మితం అవదు, బ్రహ్మబాట నిర్మితం అయితే తప్ప నీకు శాంతి సౌఖ్యాలు కలగవు. ఆ విధంగా అంతా నీ మీదే ఆధారపడి ఉంది. నీ సుఖ సౌఖ్యాలు, నీ మనశ్శాంతి, నీ మోక్ష స్థితి అన్నీ కూడా నీ మీద ఆధారపడి ఉన్నాయి. నేను ఎలా వీటిని పొందాలి అన్నప్పుడు ఈ యొక్క జ్ఞానాన్ని ఆచరించడం. జ్ఞానాచరణ ద్వారా నీవు పరబ్రహ్మాన్ని పట్టుకుని ఉన్నట్లయింది. ధ్యాన స్థితి ద్వారా నువ్వు పరబ్రహ్మంతో అనుసంధానంలో ఉన్నట్లయింది. ఈ రెండింటికి మూలం మౌన స్థితి. మౌనం వల్లనే అక్కడ ధ్యానం జ్ఞానం ఉన్నాయి. మౌన ఆధారంతో నువ్వు ఈ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావు. నీ మూలం మౌనమై ఉంది. అంటే ఇక్కడ శబ్ద స్పర్శ రసగంధాలతోటి జీవితం ప్రారంభం అవుతుంది తప్ప మౌనంతో ప్రారంభం అవట్లేదు. అంటే అన్నింటికీ అతీతంగా ఉంది మౌనం అనేది. మౌనం అనేది లెక్కింపులోకి వచ్చేది కాదు, శబ్దం నుంచే లెక్కింపు. ఇలా మాట్లాడాడు, ఇతనికి ఈ శిక్ష వెయ్యాలి, ఇలా మంచి చెప్పాడు, ఇతనికి ఈ మంచి జరగాలి, ఇలా లెక్కింపుకి వస్తున్నావు తప్ప మౌనంతో ఉన్నవాడు లెక్కింపుకి రావట్లేదు. అంటే మౌనం వలన భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవట్లేదు. అప్పుడు భవిష్యత్తు లేదు కాబట్టి జన్మలో ఉండటం లేదు. అంటే నీ మోక్షానికి, నీ జన్మరాహిత్యానికి ఏమిటి అంటే నీకు మార్గం కారణం నీ యొక్క మనోమౌనమే. మనోమౌనం వల్ల నువ్వు లెక్కించబట్టలేదు. లెక్కించబడనప్పుడు నీకు భవిష్యత్తు ఏర్పడలేదు. భవిష్యత్తు ఏర్పడకుండా నువ్వు సాగుతున్నప్పుడు నీకేం ప్రతిఫలం వస్తుంది అంటే కనుక సుఖశాంతులు. భవిష్యత్తు ఉంటే అదే వచ్చేది, భవిష్యత్తు లేదు. అప్పుడు ఏమైంది? శబ్దస్పర్శ రసగంధాలు లేని భవిష్యత్తు ఏర్పాటు అవుతుంది అక్కడ. అంటే లెక్కింపుకి అలవి కానిది, అనుభవించడానికి మాత్రమే అందేది అయినటువంటి స్థితి నీకు దొరుకుతోంది. నువ్వు ఉంటావు కానీ లేనట్లే లెక్క. నీ విధి నిర్వహిస్తావు కానీ విధి ఏర్పడట్లేదు. అటువంటి స్థితిని అమ్మ నేర్పుతున్నారు. సద్గురువు అంటే ఎందుకు అంత గొప్పవాడు? నీ జీవితాన్ని దుఃఖం నుంచి శాంతిమయం ఆనందమయం చేయడం, ఏ విధంగా ఉంటే నువ్వు నిత్యము ప్రతి క్షణం ఆనందంగా ఉంటావో ఆ విధానాన్ని నీకు తెలియజేయడం, ఆ విధానంలో ప్రతి క్షణం ఎలా ఉండాలో నేర్పడం. అంటే అక్కడ మొత్తం జన్మని తిప్పివేస్తున్నాడు. అక్కడ ద్వంద్వాలతో కూడినటువంటి జన్మని ద్వంద్వరహితంగా చేస్తున్నాడు. విధిలో మునిగి మరలా భవిష్యత్తును తయారు చేసుకోవలసినటువంటి స్థితి నుంచి రక్షించి విధి లేని తత్వంగా నడిచేలాగా, మరలా భవిష్యత్తు ఏర్పడకుండా ఉండేలాగా ఎలా నడవాలి అన్నది తెలియజేస్తున్నాడు. అంటే సద్గురువుని మనం ఏ విధంగా అక్కడ చూడాలి అంటే నా జన్మని ఉద్ధరించేవాడిగా నువ్వు భావించాలి. అమ్మ ఏమంటున్నారు? నీలోనే ఉన్నాడు అంటున్నారు. అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే నీలో ఉన్నటువంటి సద్గురువుకి మాత్రమే నేను శిక్షణ ఇస్తాను. నీవు బాహ్య రూపంతో నా బాహ్య రూపాన్ని నువ్వు చూడడం కాదు. ఆ విధంగా శిక్షణ ఇస్తే సరిపోదు. బాహ్యంలో జ్ఞాన శబ్దంతో, ఇక్కడ జ్ఞాన శబ్దాయ అన్నాం, జ్ఞాన శబ్దంతో నేను కొంత ఇవ్వగలుగుతాను. ఆంతర్యంలో
మౌన స్థితితోటి ఇవ్వగలుగుతాను. నువ్వు రెంటిని అందుకోవాలి. ఇది జీవితానికి అది